నమస్కారం అండి. నేను మీ కిరణ్ బోనేటి. ఇది 4వ నెల 120 రోజుల పంట అండి. ఇది మైసూర్ మల్లిక. మనం పోయిన నెల తీసిన వీడియోకు ఇవి అసలు పొట్లు రాలేదు, పొట్టుతో ఉండింది. ఇప్పుడు చూస్తే మొత్తం ప్రతి దగ్గర ఫుల్ సీడ్ వచ్చేసింది. ప్రతి దగ్గర 6 ఫీట్ల మీద హైట్ పెరిగిందండి. ఇది చుట్టూ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి 30 రోజులకు ఎదుగుదల ఎంత ఉంది ఏంది అని చూస్తున్నాము. సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటేనే నాకన్నా హైట్ వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ నిల్చుంటే చూడండి, ఇది నా హైటు 5 అడుగుల 10 అంగుళాలు. నేను ఇప్పుడు నాకన్నా హైట్ ఉన్నట్టే 6 ఫీట్లు వెళ్ళిపోయిందండి. ఇది మొత్తం మీద చాలా దట్టమైన అడవిలాగా కనిపిస్తుంది. చుట్టూ ఎక్కడ చూసినా అడవి ప్రాంతంలో లోపల ఉన్నట్టు. మనకి పక్కకే రోడ్డు ఉంది. పక్కకు రోడ్డు ఉన్నా మనకి ఇక్కడ ఉన్నంత వరకు మనం ఏ అడవిలో ఉన్నామో తెలియని పరిస్థితి లాగా ఉంది. ఇదిగో ఇప్పుడు దీని హైట్ చూడండి, 6 ఫీట్ల మేర పైనే కనిపిస్తుంది. ఇది మొత్తం 2 ఎకరాలు వేసామండి ఈసారి. ఈ క్షేత్రంలో మొత్తం మైసూర్ మల్లికానే ఉంది. ఆ క్షేత్రంలో ఈరోజు రేపటి నుంచి కోతలు మొదలు పెడుతున్నాము. అది అయిపోయింది. అది పరిమళ సన్నం. అదొక 2 ఎకరాలు పరిణామంలో వేసాం. ఇదొక 2 ఎకరాల పరిణామంలో వేసాం. చూడొచ్చు, ఇదిగోండి ప్రతి దగ్గర పిలకలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇక్కడ చూస్తే కిందికి ఇక్కడ చూపించండి. చూడండి, మనం లెక్క పెడితే మనకు 100 మీద కనిపిస్తున్నాయి. మనం కోస్తే కానీ మనం కరెక్ట్గా ఎంత వస్తుంది అనేది తెలియదు. మనం మొత్తం మీద హయ్యెస్ట్ వచ్చేది 120 పిలకలు రావాలా. ఒక పిలక వేసినాము. సాలుకు ఫీటున్నర. చూడండి ఇప్పుడు డిస్టెన్స్ ఇక్కడ దీనికి ఒక ఫీటున్నర ఉంటుంది. మళ్ళీ ఈ దానికి ఒక ఫీటున్నర ఉంటుంది. ఇది ఇక్కడ ఫీటున్నర. ప్రతిదానికి డిస్టెన్సు, ప్రతి మొక్క టు మొక్క, లైన్ టు లైన్ ఫీటున్నర వేసినాము. ఈ పద్ధతిలో చేస్తే మనకు ఈ రకమైన రిజల్ట్ కనిపిస్తుందండి. ఇది వచ్చే నెల ఇదే 6 నుంచి 8 మధ్యలో కోత చేస్తాము. రైతులు ఎవరన్నా చూడాలనుకుంటే, మా క్షేత్రం విజిట్ చేయాలనుకుంటే ఈ నెల రోజులలో ఎప్పుడన్నా రావచ్చు. వచ్చి చూసుకొని మీకు అసలు నిజంగా ఇది జరుగుతుందా, ఇలా చేస్తారా, ఇది అవుతుందా అనే అపనమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి చూసుకునే అవకాశం మేము ఇస్తున్నాము. ఈ క్షేత్రంకి రావచ్చు. మీరు అందరూ వచ్చి చూసుకోండి. ఏదున్నా సేంద్రియ రైతులను ప్రోత్సహించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నా మనవి. జై హింద్.